అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంవత్సరాలు మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కుతున్నది. ఆ రోజు నువ్వే కదా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు, అది మీరే కదా ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తారు. ఆ రోజు మీకు కనపడలేదా? ఈ ఆరోపణలను చేస్తా ఉన్నావు. ఆరోపణలు మరి అధికారంలో కాంగ్రెస్ అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సమానం చెప్పాలి కడియం సీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ కేసీఆర్ గారు అంటే ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు తన ఒక పెద్ద దిక్కుగా, తెలంగాణ జాతిపితగా, తమ బాబుగా భావిస్తారు కేసీఆర్ గారిని. ఈరోజు పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారు అయ్యా జాగిరైన స్థాయికి కడియం సీఆర్ ఎదిగిరంటే కేవలమైన అహంకారము. మరి తలకి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం సీఆర్ అని అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీల్ వచ్చి, నీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా? నీకు ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. నీ రాజకీయ చరిత్ర ఇప్పటికే ముగించింది. రాజకీయాల్లో కథం అయిపోయింది పని, నీకు కూడా తెలుసది. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం సీఆర్ని ఎత్తిస్తాను. ఇదే రకంగా మాటలు కొనసాగితే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది న్యాయపరంగా చట్టపరంగా ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణ, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. ఇది వీరు కాల వ్యవధి లోపలే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అది అయిన తర్వాత ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం మరి రాజ్యాంగానికి లోబడి లేదు, చట్టానికి లోబడి లేదు. కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళడానికి మేము పూర్తిగా సిద్ధం ఉంటే ఇంకా కూడా మాకు పత్రాలు అందించకుండా, తీర్పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కోర్టులో న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే కోర్టు తీర్పు ప్రకారం పోతాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరి మీద ఇదే రకమైన వైఖరితో ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి గారు మొన్ననే పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకి మనోళ్ళు అడిగినారు. అడిగితే స్పష్టంగా సమానం చెప్పిండు. బుల్లెట్ దిగిందా లేదని అడిగిండు. కాబట్టి బుల్లెట్ దిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా అడగాలంటే ఆయన్నే అడగండి. థ్యాంక్ యూ. ఎవరు? కడియం సీఆర్ గారు చెప్పిన కదా, ఆయన పెద్ద మనిషి అయిపోయిండు. ఆయనకి అంటే ఆయన పరిస్థితి అయోమయ పరిస్థితులు ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎవరైనా అంటే ఈరోజు కడియం సీఆర్ గారు ఆగమాగం ఉన్నాడు. ఆయన్నే అంటాడు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా అంటాడు. ఏ పార్టీలో ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏ పార్టీలో ఉన్నా అంటాడు. అలాంటి మానసిక పరిస్థితిలో ఈరోజు కడియం సీఆర్ గారు ఉన్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పనిచేసి ఆ రోజు కనపడినటువంటి యొక్క అవినీతి ఈ రోజు కనపడుతుందా సీఆర్ గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే నువ్వు నిజాయితీపరుడు అయితే, నిజంగానే నువ్వు నీతిపరుడు అయితే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? మరి ఈ అవినీతి ఎందుకు కనపడలేదు నీకు? కాబట్టి ఏది ఏమైనా సరే మా యొక్క పార్టీకి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ గెలిచినాం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మేము 30% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 40% వస్తే 30% ఓట్లు మా పార్టీకి వేసి దాదాపు 720 వరకు స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లు గెలిచినాం, కార్పొరేటర్లు గెలిచినాం. కాబట్టి ప్రజలు మాయంబడి ఉన్నారు. ఏదో ఈరోజు అధికారంలో ఉంది కదా అని చెప్పి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కూడా ఆకాశం భూమి ఒకటి చేసి అన్ని పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించి దౌర్జన్యకాండతో ఈరోజు ఈ యొక్క మున్సిపల్ స్థానాలు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఈరోజే
2 సంవత్సరాల ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లుంటే ఒక్కసారి ఊహించండి, రేపు పొద్దున ఎప్పుడైనా సరే శాసనసభ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ గాలికి కొట్టుకుపోవడం ఖాయం. రేపు వచ్చే వేవ్లో నిలబడలేరు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, వారి మంత్రులకు తెలుసు, వారి పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు, వారి పార్టీ నాయకులకు తెలుసు. కాబట్టి రేపు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ గారి యొక్క ముందు వీళ్ళెవ్వరూ నిలబడలేరు. వీళ్ళందరూ గాలి కొట్టుకుపోవడం ఖాయం. ఖచ్చితంగా కాలగర్గంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేవలం 2-3 రాష్ట్రాల్లో ఉన్నది. అది కూడా రేపో మాపో ఉన్నట్టున్నది. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతా ఉన్నది. రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితులు దేశంలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిని ఎవరు లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చార్టర్ త్వరలోనే క్లోజ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా టోటల్ గా క్లోజ్ కాబోతోంది. స్పష్టంగా అది ప్రజల నుంచి వచ్చే తీర్పు కాబట్టి దాన్ని భవిష్యత్తు తప్పకుండా చూడబోతాం. మా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి పోటీ ఇస్తూ, వారికి ముచ్చెమటలు పట్టిస్తూ, 4 చెర నీళ్లు దాపిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోరాడుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా పరిస్థితి ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. లేదా టెక్నికల్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా పెద్ద ఏం లేదు. ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర క్రిమినల్ నిర్ణయం అయిన తర్వాతనే మరి కోర్టులో వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ.